హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. వాట్ ఏ మ్యాచ్! నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక అద్భుతమైన మ్యాచ్ అయితే చూసాం. నిజంగా ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో ఇదే ద బెస్ట్ ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. నిజంగా అశుతోష్ శర్మ ఏమన్నా బ్యాటింగ్ చేశాడా? ఎక్సలెంట్ బ్యాటింగ్ డిస్ప్లే ఫ్రమ్ అశుతోష్ శర్మ. అంత ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా ఏమాత్రం కూడా ఒత్తిడికి లోనవ్వకుండా ఆఖరి వరకు నిలబడి మ్యాచ్ని అయితే ఫినిష్ చేయడం నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి. అసలు ఒకానొక స్టేజ్లో అయితే మ్యాచ్ అనేది కంప్లీట్గా చేజారిపోయింది అనిపించింది. లక్నో టీం ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నాను. మనకు అసలు 7 for 3 దగ్గర నుంచి 210 రన్స్ని చేస్ చేయడం అంటే నిజంగా అది మామూలు విషయం కాదు. అలాగే ఒకనొక టైంలో చూసుకుంటే ఢిల్లీ టీం అయితే గెలుస్తుంది అనిపించింది. మనకి విప్రస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అయితే మనకి 24 balls-లో 42 runs కావాలి. ఆ స్టేజ్లో అయితే ఇంకా ఢిల్లీ టీం గెలుస్తుందని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే విప్రస్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత వెంటనే మిచెల్ స్టార్క్ కూడా అవుట్ అయ్యాడు. దాంతో 15 balls-లో 35 runs కావాలి. అలాంటి టైంలో ఒక 6, ఒక 4, ఒక 6 కొట్టి ఖచ్చితంగా మళ్ళీ అయితే ఢిల్లీ టీం అయితే మ్యాచ్లోకి తీసుకొచ్చాడు నిజంగా అశుతోష్ శర్మ. ఇక ఆ తర్వాత 12 balls-లో 22 runs కావాలనుకున్నప్పుడు ఇక కొట్టేస్తారులే అనుకున్నాం. కానీ మళ్ళీ అక్కడ ఇంకొక ట్విస్ట్. కుల్దీప్ యాదవ్ అయితే రన్అట్ అయ్యాడు. లేని రన్ అయితే ట్రై చేసి రన్అట్ అయ్యాడు. అంటే కుల్దీప్ యాదవ్ ఒక మంచి షాట్ అయితే కొట్టాడు, బౌండరీ. ఆ తర్వాత అనవసరంగా కాస్త వెళ్ళాలా వద్దా అని ఆగాడు. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ప్రెజర్ ఫీల్ అవ్వకుండా అశుతోష్ శర్మ అయితే అద్భుతంగా అయితే ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్లో అన్నీ ఉన్నాయి, కావాల్సిన ట్విస్ట్లు ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి. కాసేపు గెలుపు అనేది లక్నో వైపు దోబూచులాడింది, అలాగే కాసేపు ఢిల్లీ వైపు వచ్చింది. నిజంగా ఈ మ్యాచ్ అయితే ఒక అద్భుతమైన స్టార్ట్ అయితే అందించింది ఐపీఎల్ 2025లో. ఈ గత 3 మ్యాచ్లతో కంపేర్ చేస్తే ఈ మ్యాచే ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేసిందని చెప్పొచ్చు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అశుతోష్ శర్మ. లాస్ట్లో ఆ 6తో ఫినిష్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. వైజాగ్ క్రౌడ్కి అయితే ఈరోజు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చూసాం ఐపీఎల్లో. ఇక ఈరోజు అసలు మ్యాచ్లో ఏం జరిగిందో కంప్లీట్గా మాట్లాడుకుందాం. ముందుగా బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎల్ఎస్జీ టీం అయితే మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళకి మార్క్రమ్ ఫెయిల్ అయినప్పటికీ, వాళ్ళకి మార్క్రమ్ అంత గొప్పగా ఆడినప్పటికీ కూడా అటు అదర్స్ హ్యాండ్లో మిచెల్ మార్ష్ అయితే చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. దాంతో ఫస్ట్ వికెట్కి ఆల్మోస్ట్ 4 overs-లోనే 42 runs అయితే స్కోర్ చేశారు. ఇంకా ఆ తర్వాత అసలైన విధ్వంసం అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నికోలస్ పూరన్ మరియు మిచెల్ మార్ష్ ఆడుతున్నారో అప్పుడైతే అసలు ఢిల్లీ బౌలర్స్కి అయితే క్లూలెస్, ఏం అర్థం కావట్లా. నిజంగా నికోలస్ పూరన్ అయితే ఏమన్నా బ్యాటింగ్ చేశాడా? అసలు ఈ ఫార్మాట్లో తను ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఈ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది. తను చూడటానికి అంత హైట్గా ఏముండడు, అంత బాడీ ఏముండదు, జస్ట్ ఒక నార్మల్గా ఉంటాడు, షార్ట్గా ఉంటాడు. కానీ తను కొట్టే షాట్స్ మాత్రం ఎంత పర్ఫెక్ట్గా ప్లేస్ చేస్తాడంటే తను షాట్స్ మిస్టైమ్ అయినప్పటికీ కూడా 6 వెళ్ళిపోతాయి. నిజంగా నికోలస్ పూరన్ అయితే వరల్డ్లో టాప్ 3 T20 బ్యాట్స్మెన్స్లో తను ఖచ్చితంగా ఉంటాడని చెప్తాను. నిజంగా మిచెల్ మార్ష్ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అయితే ఎప్పుడైతే మనకి నికోలస్ పూరన్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత మ్యాచ్ మాత్రం కంప్లీట్గా ఢిల్లీ వైపు అయితే టర్న్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మనకి 15 overs దాకా చూసుకుంటే స్కోర్ ఆల్మోస్ట్ 169 అయితే ఉంది. ఆ తర్వాత ఆఖరి 5 overs-లో మాత్రం ఎల్ఎస్జీ టీం అయితే కేవలం 40 runs అయితే స్కోర్ చేసింది. ఆ 40 runs-లో కూడా లాస్ట్లో డేవిడ్ మిల్లర్ అయితే ఒక 2 6లు కొట్టాడు. నేనైతే ఆ 2 6లు వల్ల ఏమన్నా మ్యాచ్ అనేది కాస్త లక్నో టీం వైపు టర్న్ అవుతుందేమో అనుకున్నా. కానీ అలా ఏం జరగలేదు. సక్సెస్ఫుల్గా అయితే చేజ్ చేసింది ఢిల్లీ టీం అయితే. ఇక ఆ తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీ టీంకి అయితే ఏమాత్రం కూడా మంచి స్టార్ట్ అయితే రాలేదు. మనకి జేక్ ఫ్రేజర్ కానీ, అభిషేక్ పోరెల్ కానీ, అలాగే సమీర్ రిజ్వీ కానీ ముగ్గురు అయితే ఫెయిల్ అయ్యారు. దాంతో 7 for 3 దగ్గర ఢిల్లీ టీం అయితే డీప్ ట్రబుల్ అయితే పడిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా ఏం కంబ్యాక్ చేస్తారు అనుకున్నాను. ఆ తర్వాత ఫ్యాఫ్ డు ప్లెసిస్ మరియు అక్షర్ పటేల్ మధ్య అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఇక వీళ్ళేదో ఆదుకుంటారులే ఢిల్లీ టీంని అనుకున్న టైంలో ఇద్దరు కూడా వెంటనే అవుట్ అయిపోయారు. ఇక ఆ తర్వాత అక్షర్ పటేల్ మరియు ఫ్యాఫ్ డు ప్లెసిస్ అవుట్ అయిన తర్వాత 65 for 5 దగ్గర నుంచి ఇంకా అయిపోయింది, ఇంకా ఎల్ఎస్జీదే మ్యాచ్ అనుకున్నాం. ఇక ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ మరియు విప్రస్ మధ్య అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఎప్పుడైతే ట్రిస్టన్ స్టబ్స్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత మాత్రం అశుతోష్ శర్మ మరియు విప్రస్ మధ్య అయితే చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. చాలా బాగా ఆడుతున్నారు. ఇక వీళ్ళిద్దరు ఫినిష్ చేస్తారులే అనుకున్న టైంకి విప్రస్ అయితే
ఒక బ్యూటిఫుల్ డెలివరీ అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే మిచెల్ స్టార్క్ కూడా అవుట్ అవ్వడంతో ఇంకా మ్యాచ్ పోయింది అనుకున్నాం. కానీ ఆ లాస్ట్ 15 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన టైంలో మాత్రం నిజంగా అద్భుతంగా ఆడాడు. ప్రెజర్ ఏమాత్రం కూడా ఫీల్ అవ్వకుండా అశుతోష్ శర్మ. కాబట్టి ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగానే చేజ్ని అయితే కంప్లీట్ చేశారు ఢిల్లీ టీం. నిజంగా ఈ మ్యాచ్ అయితే ఐపీఎల్ ఫ్యాన్స్కి అయితే చాలా మజా ఇచ్చిందని అనుకుంటున్నాను. అలాగే వైజాగ్ క్రౌడ్కి అయితే ఈరోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది క్రౌడ్లో. మనం లాస్ట్లో చూసాం, ఓనర్స్ కూడా మనకి జిఎంఆర్ వాళ్ళు కూడా చాలా సంబరాలు చేసుకున్నారు లాస్ట్లో. అసలు చెప్పాలంటే ఈ మ్యాచ్ ఎల్ఎస్జి టీం పాకెట్లో ఉంది, అయినప్పటికీ కూడా తీసుకొచ్చి ఢిల్లీ చేతిలో పెట్టారు అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం ఢిల్లీ టీంకి గెలిచే అవకాశం ఉందని. కానీ ఈరోజు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎల్ఎస్జి టీం అయితే ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. అద్భుతంగా పర్ఫామ్ చేశారు అసలు ఎల్ఎస్జి టీం అయితే. అలాగే ఢిల్లీ బౌలింగ్లో అయితే చాలా రన్స్కి అయితే వెళ్ళిపోయారు బౌలర్స్ అయితే. మనకి కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ వీళ్ళిద్దరే బిలో 6 ఎకానమీతో బౌలింగ్ చేశారు. మిగిలిన బౌలర్స్ అందరూ కూడా రన్స్కి అయితే వెళ్ళిపోయారు, అందరూ 10 పైనే వెళ్ళిపోయారు ఎకానమీతో. అలాగే ట్రిస్టన్ స్టబ్స్ చేత ఒక ఓవర్ అయితే వేయించాడు మనకి అక్షర్ పటేల్ 13వ ఓవర్లో మనకి ఢిల్లీ బౌలింగ్ చేస్తున్నప్పుడు. ఆ ఓవర్లో మనకి నికోలస్ పూరన్ అయితే 4 6లు కొట్టాడు, ఒక 4 కొట్టాడు, 28 రన్స్ ఇచ్చాడు ఆ ఓవర్లో. అంటే ఢిల్లీ బౌలింగ్ అయితే మనం స్ట్రాంగ్గా ఉందనుకున్నాం, కానీ అంత స్ట్రాంగ్ ఏం లేదు ఇక్కడ. ఢిల్లీ బౌలింగ్తో కంపేర్ చేస్తే లక్నో బౌలింగ్ కాస్త స్ట్రాంగ్ అనిపించింది ఈరోజు. కాబట్టి ఈ రిమైనింగ్ మ్యాచెస్లో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. ఈరోజు మాత్రం హీరో ఆఫ్ ద మ్యాచ్ అయితే ఖచ్చితంగా అశుతోష్ శర్మ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ బ్యాటింగ్ డిస్ప్లే ఫ్రమ్ అశుతోష్ శర్మ. అసలు ఏమాత్రం ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. మరి చూడాలి మిగిలిన మ్యాచెస్లో తను ఎలా పర్ఫామ్ చేస్తాడో, ఢిల్లీ టీం ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. ఎల్ఎస్జి టీంకి మాత్రం ఖచ్చితంగా ఇది బిగ్ బ్లో అని చెప్పొచ్చు. చేతిలో ఉన్న మ్యాచ్ని అయితే పోగొట్టుకున్నారు వాళ్ళు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.